చికెన్ కీమా బాల్స్. అయ్యా చూస్తానికైతే వేరే లెవెల్ ఉంది, టెంప్టింగ్ ఉంది. పైన మైనీస్. అబ్బా తిన్నప్పుడు ఫస్ట్ ఎవరికి మాటలు రావమ్మా. ఎంత అయిపోతున్నాడు మాత్రం. ఒక్కసారి ఇది ట్రై చేయండి, మీరు అస్సలు వదిలిపెట్టరు. ఇక్కడ హైలైట్ ఏంటంటే 1+1 మండి చూడండి, తిక్కుగా ఉంది గ్రేవీ. ఇది జ్యూసీ లాగా లేదు, జ్యూసీ కలర్ కొంచెం ఆరెంజ్ టైప్ లో ఉంటది. ఇది చాలా బాగుంది అనమాట, మసాలా జ్యూసీ కాబట్టి. హలో గైస్, తింటామా చాలా స్వాగతం. ఈ రోజు అయితే మనము సంతోష్ నగర్ లో మండి సిరీస్ కంటిన్యూ. మొన్న ఉప్పాల నాగోల్ సైడ్ తీసినాం అనమాట. ఇప్పుడు మన సంతోష్ నగర్కి వచ్చినాం. సంతోష్ నగర్ లో దీని పేరు బెలిషియస్ మండి కేఫ్ అండ్ రెస్టారెంట్ అంట. థర్డ్ ఫ్లోర్ లో అయితే ఉంది. ఇది వచ్చేసి మన మెయిన్ రోడ్ మీద. అడ్రస్ వచ్చేసి సింపుల్ గా సంతోష్ నగర్ మన యాదగిరి థియేటర్ ఆపోజిట్ లోనే ఉంటది. గూగుల్ మ్యాప్స్ లో కొటేషన్ వచ్చేస్తుంది అనమాట. సో మనం మండి సిరీస్ లో బెస్ట్ మండీస్ సెర్చింగ్ లో ఇది ఒకటి అనమాట. మనకి అసలు టేస్ట్ ఎట్లుంటుందో దాని గురించి ఒక్క చిన్న అవగాహన కూడా లేదు. అంటే యాక్చువల్గా ఏంటంటే అందరూ తెలిసే చూపిస్తారు, అట్లా కాదు, తెల్లవని హిడెన్ జెమ్ చూపిస్తున్నాం మనం. డెలిషియస్ కేఫ్ అనేది ఉంది. మన కేఫ్ మండి అనేది మెన్షన్ చేశారు. లోపలికి వెళ్ళి చూద్దాం ఇంకా ప్రైస్ మనం మండి సిరీస్ పరంగా మండి చూసినాం, వెరైటీ ఉంది. సో చలో, మనకైతే జీరో నాలెడ్జ్, లోపలికైతే వెళ్ళిపోతాం. గాయస్ లిఫ్ట్ లో మీ ఎక్కిన తర్వాతకి ఇదైతే అవుపించింది అనమాట. థర్డ్ ఫ్లోర్ అయితే మండి అని ఉంది, ఫోర్త్ ఫ్లోర్ అయితే కేఫ్ అండ్ రెస్టారెంట్ అని ఉంది. డెలిషియస్, మోర్ ఫ్లేవర్స్, మోర్ స్పేసెస్ అంట. చూద్దాం, మోర్ మెమరీస్ అని కూడా ఉంది. ఇంకోండి మనం థర్డ్ ఫ్లోర్కి వచ్చినాం కదన్నా, మనమైతే మండి కోసం అయితే వచ్చినాం అనమాట. సో లెఫ్ట్ సైడ్ వెళ్ళాలన్నమాట. లెఫ్ట్ దిగంగానే మండి కేఫ్ రెస్టారెంట్. లోపల ఒకసారి అంబియన్స్ చూద్దాం. డెలిషియస్ అని పెడతారు మన వాళ్ళు, డెలిషియస్ అని పెడతారు. డెలిషియస్ బదులు బెలిషియస్ అనమాట. అంబియన్స్ అయితే పర్లేదు గైస్, నీట్గానే ఉంది. చూడండి లోపల సపరేట్గా అయితే ఉన్నాయి అనమాట. ఎక్కువ మంది బట్టలు అంటే ఎక్కువ మెంబర్స్ వస్తే వాళ్ళకి సపరేట్గా ఉంది. ఒకవేళ తక్కువ మెంబర్స్ వచ్చినా చాలా బాగుందన్నమాట, సపరేట్గా. లోపలికి రాగానే ఇట్లా ఎక్వేరియం అయితే అవుపించింది. కలర్స్ ఉన్నాయి ఫిష్ అయితే. గాయస్ మనం అయితే ఫోర్త్ ఫ్లోర్ కూడా వచ్చేసినాం. ఇదైతే కేఫ్ ఎట్లుంటుందో చూపిస్తా, చూసుకోవచ్చు. ఇది కూడా మంచిగా ఉంది, చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. కాకపోతే మనం ఇక్కడ తినట్లేదు, కింద మండిలో తింటాం అనమాట. జస్ట్ మీకు చూపించడానికి అయితే చూపిస్తున్నా. మంచిగా ఉంది అంబియన్స్. గాయస్ మన స్టార్టింగ్ లోపలికి రాగానే వెల్కమ్ సూప్ అయితే వచ్చేసింది. సో మండీలో అయితే కామన్ అనమాట ఈ వెల్కమ్ సూప్. అన్న ఇది మటన్ బోన్తో చేస్తారా? మటన్ బోన్స్. ఓకే, మటన్ బోన్ తోటే చేస్తారంట. కాంప్లిమెంటరీ సూప్. చూడ్డానికి అయితే ఫుల్ వేడి ఉంది, ఎక్కడైనా అంతేలేండి, వేడి ఉంటది. సో మంచి ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి సార్ దీంట్లో అయితే. చూడండి కావాలంటే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే చాలా పొట్టు ఉన్నాయి. కొంచెం ఘాటు ఉంది. ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఫుల్ వేసారు, బాగుంది, ఫ్లేవర్ బాగుంది. కొంచెం ఘాటు ఉంది, ఎక్కువ లేదు ఘాటు, కొంచెం పర్ఫెక్ట్ ఉంది అనమాట. నేను అన్నది కొంచెం, అందుకే కొంచెం మరీ ఎక్కువ కాదు. మనం ఇక్కడ ఏమేమి ఆర్డర్ చేసినాం అంటే, ఇక్కడ హైలైట్ ఏంటంటే 1+1 మండి. సో మేము ఇక్కడ ఆఫర్ ఉండదు అనుకోలేదు, 1+1 మండి ఉంది. ఒకటి 1+1 మండి అయితే ఇప్పుడు దాని కాస్ట్ వచ్చేసరికి మీకు అన్ని లాస్ట్ వరకు చూడండి. కాస్ట్ 1+1 మండి, చికెన్ ఫ్రై ఒకటి మండి తీసుకుంటే ఒక మండి అయితే ఫ్రీ అనమాట. అదొకటి చెప్పినాము. ప్లస్ వీళ్ళ దగ్గర చాలా ఫేమస్, ఎక్కువ అందరు అడిగేది అంటే చికెన్ జ్యూసీ కానీ మసాలా మండి. ఇదైతే నేను ఎక్కడ వెళ్ళలేదు. అంటే చికెన్ జ్యూసీ మసాలా మండి అంట. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. బయట మసాలా మండి వేరే ఉంటుంది, జ్యూసీ వేరే ఉంటుంది, కానీ రెండు కలిపి అది హైలైట్. సో అందుకని అదైతే చెప్పినాము. స్టార్టర్ లో వచ్చేసి అయితే మనం కీమా బాల్స్ అయితే చెప్పినాము. ఏది మటన్ కీమా కాదు, చికెన్ కీమా బాల్స్ అదైతే చెప్పినాము. సో ఇంకోటి ఫిష్ మండి కూడా చెప్పాము సార్. ఫిష్ మండి కూడా చెప్పేసినాం అనమాట. వచ్చిన దానికి లాస్ట్ వరకు అయితే చూడండి, ప్రైజెస్ కోసం షాక్ అవుతారు మీరు. గాయస్ మీకు ఒకటి విచిత్రమైన చూపిస్తా. పైన ఫ్యాన్, ఇది భలే వెరైటీ ఉంది, నేనైతే ఎక్కడ చూడలేదు. మీరు అది ఏసీ కాదు, ఫ్యాన్ భలే అమర్చిరు పైన. ఫస్ట్ నేను చూసి ఏసీ అనుకున్నాను, సెంట్రల్ ఏసీ ఉంటుంది కదా, చూపి బయట. సో గాయస్ మనకి స్టార్టర్ అయితే వచ్చేసింది అనమాట. చికెన్ కీమా బాల్స్. అయ్యా చూస్తానికైతే వేరే లెవెల్ ఉంది, టెంప్టింగ్ ఉంది. పైన మైనీస్ అవన్నీ అయితే తీసుకొచ్చారు, చూసుకోవచ్చు. సో దీన్ని మంచిగా ఒక స్పెషల్ సలాడ్ తోటి గార్నిష్ చేసి మరి తీసుకొచ్చారు గాయస్. చూడండి టమాటా, ఇది
ఇది చూడండి మంచిగా బ్రూస్టెడ్ లాగా, అంటే మంచిగా ఫ్రై అయినట్టు. వెరైటీ ఉంది guys. బయట జీడిపప్పు అనుకునేది, అది మన మైనీస్ అనమాట. జీడిపప్పు కూడా ఉంది, సాస్ ప్రతి దానికి జీడిపప్పు కూడా ఉంది, కాజు కూడా ఉంది. సో ఇది సాస్ అనమాట. మనం టేస్ట్ చేయలేదు, మైనీస్ సాస్ తెలియదు. టేస్ట్ చేద్దాం. నోరు ఊడుతుంది గాయస్. అంటే ఇలాంటి స్టార్టర్ ఫస్ట్ టైం అనమాట. ఫస్ట్ టైం చూడడానికి అయితే మస్తు ఉంది. నేను కూడా ఒకటి తీసుకొని ఉమ్మేద్దాం. Cheers. అబ్బా, గుండు గుండు నోట్ వేసుకున్నాను నేను. నేను నోట్లు వేసుకోలేదు. చూడండి గాయస్, లోపల స్టఫింగ్ ఏం వేసిరో తెలియదు కానీ ఎంత బాగుందంటే అద్దరిపోయింది. ఎంత అయిపోతున్నాను మాత్రం. ఒక్కసారి ఇది ట్రై చేయండి, మీరు అస్సలు వదిలిపెట్టరు. మంచిగా రికమెండ్, నా సజెషన్ మస్ట్ రికమెండ్. ఇచ్చిన సాస్ లా మళ్ళీ అద్దుకుందాం. అద్దుకొని స్పైస్ కూడా ఉంది గాయస్, స్పైస్ ఉంది. పిక్చర్ పర్ఫెక్ట్. చూడండి గాయస్, సైజ్ చూడండి పర్ఫెక్ట్. చిన్నగా ఉంది, సైజ్ చిన్నగా ఉంది అనుకుంటారు కానీ ఇది స్టఫింగ్ లోపల 9 పీసెస్ వచ్చినాయి. లోపల స్టఫింగ్ మాత్రం అదిరిపోయింది. లోపల ఫ్లేవర్ కూడా సూపర్ ఉంది. సూపర్ ఉంది. మా తమ్ముడిని అయితే అడుగుదాం ఎట్లా అనిపించిందో. అరే సూపర్ ఉందరా రఘు, నిజంగా. సాస్ తోటి కాదు, అయినా తినేసి ఏం కాదు. తిన్నప్పుడు ఫస్ట్ ఎవరికి మాటలు రావమ్మా. బాయ్స్ క్రేజీ అంటే క్రేజీ ఉంది. టేస్ట్ మాత్రం పైన క్రిస్పీ, లోపల చూసి అద్దరిపోయింది. లాస్ట్ అయింది కదా నోట్లా, లాస్ట్ అయిపోయింది అసలు. వేరే అంటే వేరే లెవెల్ గాయస్. నిజంగా నాకు ఎందుకు బాగా నచ్చిందంటే వీళ్ళు డీటెయిలింగ్ చూడండి. ఇక్కడ ఒక చిన్న కాజు ముక్కు ఉంది, కాజు పైన ఏదో సాస్ వేసిండు. ఆహా, తినగా టేస్ట్ చెప్పలేదు తెలుసా మీరు, మొత్తం తిన్న తర్వాతకే చెప్తారు. గాయస్ నేను చెప్తున్నా, కేఎఫ్సి ఏది మనకు టేస్ట్ ఓకే. కేఎఫ్సి అది డిఫరెంట్ కానీ రోస్టెడ్ మంచిగా లోపల మీరు జింజర్ గార్లిక్ పేస్ట్ కంపల్సరీ చూస్తుంది సార్. ఇప్పటి వరకు నేను తిన్న స్టార్టర్లు అన్ని హోటల్ అన్ని రెస్టారెంట్ల కంటే డిఫరెంట్ గా బెస్ట్. పీక్స్ కాస్ట్ లాస్ట్ లో చెప్తా చూడండి. నా రేటింగ్ అయితే 5/5 ఇది. మన మండీలో అయితే వచ్చేసిన అనమాట. ఇదే 1+1 ఆఫర్ అనమాట, చూసుకోవచ్చు. 1+1 ఆఫర్ బాగానే వచ్చింది అన్న క్వాంటిటీ. 1+1 అంటే ఏందో అనుకున్నాం, చిన్న వస్తుంది క్వాంటిటీ అయితే బరాబర్ ఉంది. ఫిష్ మండి వచ్చేసింది. సారీ, ఇది చికెన్ మసాలా మండి అయితే వచ్చేసింది అనమాట. ఇంకోటి ఫిష్ కూడా వచ్చేసింది, చూసుకోవచ్చు. గాయస్ వీళ్ళైతే మంచి ఫ్రెండ్లీగా ఉన్నారు. గాయస్ వీళ్ళైతే మంచి ఫ్రెండ్లీగా ఉన్నారు. గాయస్ ఫిష్ చూడండి ఎంత పెద్ద ఉందో. సింగిల్ ఇంత పెద్ద, అసలు నేను షాక్. అంటే మన మసాలా జ్యూసీ చికెన్ అయితే వచ్చింది కదా, స్పెషల్, చాలా స్పెషల్. అంటే చూడండి, చూస్తానికే ఇది భలే ఉంది. సింగిల్ క్వాంటిటీకి అంత వచ్చిందంటే గ్రేట్ అసలు. చూడండి తిక్కుగా ఉంది గ్రేవీ. ఇది జ్యూసీ లాగా లేదు, జ్యూసీ కలర్ కొంచెం ఆరెంజ్ టైప్ లో ఉంటది. ఇది చాలా బాగుంది అనమాట, మసాలా జ్యూసీ కాబట్టి. ఇది చాలా వెయిటింగ్ దీనికోసం. మా అన్నేమో చికెన్ ఫ్రై చూపిస్తాడు మీకు. ఒక చికెన్ ఫ్రై వెనకాల మా ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు, సో వాళ్ళకైతే ఇచ్చేసిన అనమాట. బై వన్ గెట్ వన్ వాళ్ళని తీసుకొచ్చేసిన, పైసలు తక్కువ అయితే సంథింగ్ వస్తుంది. అది సో ఫస్ట్ ఫ్రై పీస్ సిగ్నేచర్ ఐటమ్ ఫ్రై పీస్ 1+1. సో మంచి ఇట్లా ఒక మంచి పెద్ద బయట తీసుకొని నేను ఓన్లీ ఉత్త రైస్ తింటా ఫస్ట్, ఓన్లీ రైస్. చెప్తున్నా కదా అనిపించింది ఫ్రై పీస్. నేను యాక్చువల్ మండి ఎక్కువ లైక్ చేయాలి, మీకు కూడా వచ్చు. ఈ మధ్యలో పోయిన ప్రతి మండి ఎదిరిపోతుంది. మా లక్ అది, నా రక్కు మీ రక్కు కూడా, ఎందుకంటే మేము తిన్నది మీకు కంపల్సరీ రావాల్సిందే. ఉత్త రైస్ కూడా బాగుంది, మరీ ఘాటు లేదు, స్వీట్ లేదు, మీడియం న్యూట్రల్ గా ఉంది. నువ్వు కొంచెం తీసుకో ఫస్ట్. ఇది నేను ఇదే తింటా. చూడండి గైస్, ఇదైతే చూస్తానికి భలే టెంప్టింగ్ ఉంది. గ్రేవీ కూడా చూడొచ్చు. ఫస్ట్ అయితే ఉత్తి తిన్నా ఇందాక, బాగుంది. ఇప్పుడు ఓన్లీ గ్రేవీతో తిన్నాం. ఫస్ట్ మంచిగా ఇట్లా కప్పుకొని, ఆహా
తిందాం. ఫేస్లో మళ్ళా నవరాసాలు కనిపిస్తున్నాయి. అసలు తింటాం ఉప్పు ఇంకా. ఏంది నువ్వు ఇచ్చే ఎక్స్ప్రెషన్ ఏంది అర్థం కావట్లే, చెప్పాలి. నాకు టెన్షన్ పడుతున్నా ఫస్ట్. అదిరిపోయింది గైస్, మామూలుగా లేదు. ఇప్పటి వరకు నేను తిన్న జ్యూసీలల్లా మసాలాలల్లా ది బెస్ట్. నాకు కొంచెం గ్రేవీ ఆగలేకపోతున్నా. ఫస్ట్ అయితే మనం పీసెస్ చూద్దాం. పట్టుకుంటే తునిగిపోతుంది చూడండి. ఇందాక జస్ట్ స్పూన్ లేపుతుంటే తునిగిపోయింది అది. ఫస్ట్ ఓన్లీ మైనస్ అద్దుకొని తిందాం పీసు. మైనస్ కూడా మెయిన్, మండీలో ఎప్పుడైనా మైనస్ చాలా మెయిన్. ఎట్లుంటుందో యాజ్ యూజువల్ అదిరిపోయింది. నెక్స్ట్ మనము ఈ మసాలాలని మంచిగా రైస్లో వేసుకొని, ఆహా ఇదైతే మెంటల్ మాస్ ఉంది గ్రేవీ. మంచిగా ఈ పీస్ని ఆహా అలా కలుపుకొని రైస్లా ఇప్పుడు తిన్నాం. ఆగలేకపోతున్నా గ్యాస్. నాకు కొంచెం బెటరా, నువ్వు అన్న కానీ అసలు ఆగలేకపోతున్నా. కీమా బాల్స్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇది కూడా ఆ రేంజ్ లో ఉంది. అసలు ఇప్పటి వరకు కళ్ళు మూసుకొని తినేసేయండి. అరే నాకు కొంచెం గ్రేవీ పెట్టుకో. ఒకటే కలర్ మైక్ ఉంది రాయే, పెట్టు. నువ్వు పెట్టు, నీ చేతితో పెట్టు. వేరే లెవెల్ ఉంది కదా నిజంగా. కొంచెం పీస్ కూడా పెట్టు. పీస్ నువ్వే తీసుకు. మన బండ ఆగలేకపోతున్నా. క్రీమ్ ఉంది చూడండి, క్రీమ్ మాత్రం వేరే లెవెల్ ఉంది. క్రీమ్ సూపర్ ఉంది అన్న. నువ్వు ఉండాలి, నేను తింటే ఉండాలి. పీస్ కూడా కొంచెం దుమ్మెట్టు చూడండి. పీస్ కూడా నిజంగా ఇట్లా పట్టుకొని ఇట్లా తీస్తుంటే పీసు గో ఇట్లా ఊడొచ్చేస్తుంది గాయస్ పీసు. అసలు హైలైట్ టేస్ట్ చేయండి అసలు. మా తమ్ముడు ఫేస్లో అయితే నవరాసాలు అవుపించినాయి నాకు. నేను కూడా చికెన్ ఫ్రై అయితే ట్రై చేస్తా. తీసుకో. మంచి ఫ్రై అండి. చికెన్ జ్యూసీ మసాలా, చికెన్ మసాలా జ్యూసీ. సో గైస్ చికెన్ ఫ్రై మాట్లాడు, తొందరగా మాట్లాడు, చెప్పు ఎట్టుందో చెప్పు. మసాలా మండి మాత్రం, చికెన్ మసాలా మండి అద్దిరిపోయింది గైస్, నిజం చెప్తున్నా. నా ఫేవరెట్ మండి ఇదైతే. ఇది చికెన్ మసాలా జ్యూసీ మండి, ఇది సిగ్నేచర్, నా ఫేవరెట్ ఐటమ్. ఫిష్ అయితే ట్రై చేద్దాం. ఫిష్ మండి మా వాళ్ళు ఆల్రెడీ సగం తుంచేసుకొని తినేసిరు అనమాట. కానీ పీస్ అయితే చూడండి ఎంత పెద్దగా ఉందో. ఫిష్ ఇట్లా తీస్తుంటే ఊడిపోతుంది, ఏం చేయరా అట్లా అంత సాఫ్ట్ అవుతుంది. మనకి టేస్ట్ ఇంపార్టెంట్. ఇటు చేసి టేస్ట్ చూద్దాం. ఏదైనా మంచిగా ఫ్రై అయిన చోట తీసుకొని చూడండి. ఫిష్లో అదే అడ్వాంటేజ్, స్మూత్గా ఉంటుంది. ఫస్ట్ ఓన్లీ మైనీస్లో అద్దుకొని తిన్నాం. ఫిష్ కొంచెం యావరేజ్ అనిపించింది. అంటే ఇందాక తిన్న చికెన్ ఫ్రై, చికెన్ జ్యూసీ మసాలా ఒక రేంజ్ లో ఉంది. మటన్ కీమా బాల్స్ కూడా ఒక రేంజ్ లో ఉన్నాయి. చికెన్ కీమా బాల్స్ కూడా ఒక రేంజ్ లో ఉన్నాయి. దాంతో పోలిస్తే ఇది స్కిప్. కాకపోతే ఒకసారి రైస్ లో పెట్టుకుని తిన్నాం. ఇంకా రైస్ లో పెట్టుకుని తిన్నంత మాత్రం ఏం తేడా ఉండదు. కానీ టేస్ట్ చేద్దాం. అంతేనా అన్న, మనం అద్దిరిపోయడానికి ఫస్ట్ తిని లాస్ట్లో తినేసరికి మనం ఫస్ట్ ఇది తినాల్సి ఉండే ఫిష్. ఫిష్ అంటే తెలుసు కదా కొంచెం లైట్ స్మెల్. నేనైతే ఓన్లీ ఫిష్ ట్రై చేస్తున్నా. ఇప్పుడు అన్నంలో తిన్నా, మంచిగా పెట్టుకున్నా. ఓన్లీ ఫస్ట్ ఫిష్ ఉంటుంది. ఓకే, అంటే చికెన్ జ్యూసీ మసాలా జ్యూసీ మండి మాత్రం ఫోటో మైన నుంచి. ఇంకోటి చికెన్ కీమా బాల్స్. చికెన్ కీమా బాల్స్ కోసం మీరు యారున్నా సరే, సిటీ అవుట్స్కట్స్లో యారున్నా సరే, నేనైతే బల్లా కొద్ది చెప్తున్నా, వీడికి మాత్రం రావచ్చు. ఫిష్ కూడా వెనక్కి పంపించేసినమాట మా ఫ్రెండ్స్కి టేస్ట్ చూసి.
చూడండి మా తమ్ముడిని అడుగుదాం. అరే నీకు ఎట్లా అనిపించింది చెప్పరా చికెన్ ఫ్రై? ఇప్పుడే చేస్తున్నా టేస్ట్, ట్రై చేద్దాం గాయస్. పాపం వాడు ఇందాక నుంచి కెమెరా తీస్తుండు. నేను చెప్తుంటే నోరు ఊరుతుంది. అదిరిపోయింది గాయస్, సెటిల్ ఉంది, బాగుంది. పోతే మండి చల్లారిపోయింది. పాపం మా వాడు మా వీడియో తీస్తూ వాడికి ప్రతిసారి పాపం లాస్ట్ తినేసరికి వాడికి చల్లారిపోతుంది. ఫ్రెష్ ప్లేట్ వాడికి ఈసారి పాపం ఫస్ట్ టైం 1+1 కదా. అదిరిపోయింది గాయస్, ఇచ్చపాడు కొమ్మేనంతే. అరే ఇది ట్రై చేసి చెప్పరా, ఇది అసలు మా వాడు తింటుంటే ఇందాకనే చెప్పుడు తిందాం అన్నట్టుంది వాడికి. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంది గాయస్. కళ్ళు మూసుకొని ఇది ఆర్డర్ చేసేయండి. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. గుమ్ము అసలు నిజంగా అది మాత్రం హైలైట్, అదిరిపోయింది. ఇది తింటే మాత్రం మెంటల్ తేడా ఉందిరా. ఎస్పెషల్లీ దీంట్లో క్రీమ్ తో పాటు వచ్చింది. ఇది అసలు చికెన్ జ్యూసీ ఉన్నట్టు కూడా లేదు, చాలా బాగుంది. అంటే చికెన్ జ్యూసీ మసాలా అని చెప్పిన పేరుకైతే యాప్ట్ టైటిల్ ఇది. ఆహా ఎంత బాగుందంటే ఈ మాటల్లో చెప్పలేను. ఇది టేస్ట్ డామినేట్ చేసేస్తుంది. ఇది ఏంటంటే టేస్ట్ అన్నిటిని డామినేట్ చేసేస్తుంది. ఇదైతే అంత బాగుంది ఈ ఐటము. మైనీస్ అయితే నాకు అంత అయితే ఎక్కలేదు. ఆహా అలా మంచి కలుపుకొని స్వర్గం. తొందర మాట్లాడలేకపోతున్నా తిన్నప్పుడు అలా, అంటే అర్థం చేసుకోండి, గ్యాప్ వస్తుంది. అంటే ఫ్లేవర్స్ మౌత్లో బ్లాస్ట్ అవుతున్నాయి. వేరే లెవెల్. గాయస్ మొత్తం అయితే తినేసినాం. మన డెజర్ట్ అయితే వచ్చేసింది, ఆప్రికాట్ డిలైట్ అనమాట. ఓ దంచుదాం. చూస్తానికి అయితే ఇక తెలుసుగా ఆప్రికాట్ డిలైట్ ఎట్లుంటుంది, అట్లనే ఉంటుంది. కాకపోతే క్వాంటిటీ కొంచెం తక్కువ ఉన్నట్టు అయితే అనిపించింది అనమాట. ఆహా పైన ఏదో గార్నిషింగ్ ఏదో కూడా ఉంది, చెర్రీ అనుకుంటా. టేస్ట్ చేద్దాం ఫస్ట్. ఆప్రికాట్ డిలైట్ అనేది పైనుంచి కిందకి ఈక్వల్గా తీయాలా. మంచిగా ఉంది గాయస్. అలా మంచిగా మండి తిన్నదానికి స్వీట్ డెజర్ట్ లాస్ట్లో వేస్తే ఆ కిక్కే వేరు, చాలా బాగుంది. అంటే స్మూత్ కూడా సూపర్ ఉంది. 120 రూపీస్ అంట. 120 రూపీస్. కొంచెం ఎక్కువ క్వాంటిటీ, కొంచెం తక్కువ ఉంది, ప్రైస్ ఎక్కువ ఉంది. సూపర్ ఉంది అన్న నిజంగా. ముఖ్యంగా క్రీమ్ అయితే అద్దరిపోయింది. స్వీట్ లవర్స్, నాలాంటి స్వీట్ లవర్స్ అయితే డబ్బులు ఉంటాయి, ఒక 10 ప్యాకెట్ వేసేస్తా కడుపులో. కాకపోతే ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించింది. అన్ని ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే మన గాయస్ నాకైతే ఫస్ట్ వచ్చేసి చికెన్ కీమా బాల్స్. నువ్వు మళ్ళీ మటన్ కీమా బాల్స్ అంటావు. చికెన్ కీమా బాల్స్ 349 రూపీస్. 349 రూపీస్ 9 పీసులు వచ్చినాయి. టేస్ట్ గాయస్ నేను చెప్తున్నా, నాకు ఒక ఆల్రెడీ సంబంధం లేదు దాంతో, అంత బాగుంది టేస్ట్. కళ్ళు మూసుకొని ఫస్ట్ వచ్చి ఆర్డర్ చేసి తినండి. నా సజెషన్ అయితే మీరు ఏ జిల్లాలో ఏ డిస్ట్రిక్ట్ లో యాడున్నా సరే ఈ స్టార్టర్ అయితే ఈడకి వచ్చి మాత్రం తినొచ్చు. అంత బాగుంది, మస్ట్ రికమెండ్ ఈ స్టార్టర్ యాడున్నా. తర్వాతకి 1+1 మండి, చికెన్ ఫ్రై మండి అని చెప్పారు కదా. కాకపోతే అది ఏమన్నా ప్రైస్ విషయానికి వస్తే 599 రూపీస్ అన్నారు. 349 599 1+1 599 చెప్పారు. ఎందుకో చెప్పనా, తేడా ఏముంది గాయస్, ఇంకోటి తీసి తేడా లేదు. అదొక్కటి నాకు చాలా డ్రాబ్యాక్. 600 రూపీస్ 1+1 ఫ్రీ ఎట్లా అవుతుంది, అది మాత్రం నాకు కొంచెం అట్లా అనిపించింది. నెక్స్ట్ చికెన్ జ్యూసీ మసాలా ఉంది చూసారా, అదైతే లెవెల్ ఉంది. నేను చెప్తున్నా మండీ లవర్స్ ఎవరైతే ఉన్నారో పక్కా విజిట్ అవ్వాలి. అది 349 399 ఫిష్ 399 ఫిష్ 399 ఇది 349 ఒకళ్ళకి మస్తు. నేను చెప్తున్నా గాయస్ మండీ లవర్స్ అయితే మరి చికెన్ మసాలా జ్యూస్ వేడి ఉన్నప్పుడు మాత్రమే ట్రై చేయండి. సూపర్ ఉంది. పైన క్రీమీనెస్ తీసుకొచ్చిండు. క్వాంటిటీ కూడా గ్రేవీ ఎట్లుంది సాయి, అసలు ఆ ఫస్ట్ బైట్ ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాం గాయస్. ఎంత బాగుంది. ఫిష్ విషయానికి వస్తే 399 ఇంకా అది అర్థం చేసుకోండి. చెప్తున్నా ఆప్రికట్లు టేస్ట్ బాగుంది కానీ ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించింది. అది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకా అదన్నమాట, బయట వాటికంటే ప్రైస్ అయితే ఉంది ఈ స్టాండర్డ్ కొంచెం, అదనమాట. ఇంకోటి వీళ్ళ అంబియన్స్ కానీ పైన కెఫే కానీ
అంత నీట్ అండ్ గుడ్ చాలా నీట్ మెయింటైన్ చేస్తారు. ఫ్యామిలీస్ రావచ్చు, మినిమం ఒక 10 members ఒక దాంట్లో అడ్జస్ట్ కావచ్చు. 10 members కి అంటే సపరేట్ ఉంది, 3 members 2 members సపరేట్ గా ఉన్నాయి. సో గైస్ స్టూడెంట్స్ ఎవరైనా సరే మస్ట్ రికమెండ్ 100% రికమెండ్. జ్యూసీ మసాలా జ్యూసీ ప్లస్ కీమా బాల్స్ ఈ రెండు వెరైటీ తిందాం అనుకున్న వాళ్ళైతే మస్ట్ రికమెండ్. వెరైటీ తిందాం లేకపోయినా మాత్రం రికమెండ్. పరంగా మరి ఏం చూస్తుంటే కంపల్సరీ లైక్ అయితే చేయండి. లైక్ చేసేందుకు హైప్ అనేది వస్తుంది. హైప్ మాత్రం కంపల్సరీ ఇవ్వండి, ఎందుకంటే మన వీడియో 10 మందికి షేర్ అవుతుంది. కంపల్సరీ మన ఛానల్ అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ముచ్చట్లతోటి వీడియో మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చాలా మంది చూస్తున్నారు అనమాట. సో మాకు ఆ సబ్స్క్రైబ్ బటనే చాలా పెద్ద సపోర్ట్. దీనికంటే డబల్ కంటెంట్ ఇస్తూనే ఉంటాం. మరిన్ని తినుముచ్చలతోటి ముందుకు వచ్చేస్తా. బాయ్.